కేసీఆర్ కుమార్తె కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అందులో తన పార్టీ తనకి అంటే బీఆర్ఎస్లోనే ఉంది, ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే కదా, ఆమె ఏం సస్పెండ్ చేయలేదు. కానీ బీఆర్ఎస్లో మొన్న తన మీద తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల గురించి పట్టించుకోకపోవడాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ తన తండ్రి తన సోదరుణ్ణి దోషిగా చూపెట్టింది. ఇకపోతే బనకచెర్ల మీద తాను వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. అట్లాంటిది ఇప్పుడు ఢిల్లీలో ఎజెండాలో మొదటి అంశమే ఎక్కడి నుంచి వచ్చింది. ముఖ్యమంత్రి ఉత్తమ్ అలాగే మంత్రి ఉత్తమ్ సిగ్గు లేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచెర్ల మీద చర్చే జరగలేదని బొకాయిస్తున్నారు. తెలంగాణ హక్కుల్ని కాలరాసినటువంటి వాళ్ళు వీళ్ళు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే ఢిల్లీ వెళ్ళారు, చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం ఢిల్లీ వెళ్ళారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. బనకచెర్ల ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తానన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో సీఎం చెప్తుంటారు. ముఖ్యమంత్రి ఇంకా కాలేజీలోనే ఉన్నాను అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వైపుకే పనిచేస్తున్నారు ఆయన. గోదావరి నీళ్ళని చంద్రబాబు గిఫ్ట్గా ఇచ్చేశారు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజులలో తన పోరాటం అయితే కొనసాగుతూ ఉంటుంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఇంకొక వైపున ఏదైతే ఈ బీసీలకు రిజర్వేషన్ ఉంది కదా, బీసీల రిజర్వేషన్ విషయంలో ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి దాన్ని నేను సమర్థిస్తున్నాను. ఇవాళ దాని గురించి మాట్లాడినటువంటి మా పార్టీ వాళ్ళు రేపు కాకపోతే ఎల్లుండైనా సరే అట్లా మాట్లాడక తప్పదు, నేను నా వాదన వైపుకే వాళ్ళు కూడా రాక తప్పదు అన్నటువంటి వ్యాఖ్య చేసుకొచ్చింది.